అడిషనల్ డీజీపీ ప్రవీణ్ సార్ జన్మదిన వేడుకలు ప్రతిజ్ఞా దివస్ ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవివర్మ స్వేరో ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రతిజ్ఞా దివస్ అనంతరం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జయంతి వేడుకలను పురస్కరించుకుని 5K రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ట్రాన్స్కో ఏఈ మేడి రమేష్, విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సిహెచ్ స్వాములు మాట్లాడుతూ ప్రవీణ్ సార్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి, భవిష్యత్ పునాదులు బలపడటానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఆయన మార్గంలో నడవాలన్నారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వేరోలు ప్రతిజ్ఞ దివస్ పేరిట ఈ రోజు జరుపుకుంటున్నటువంటి పరిస్థితిలో నల్గొండ పట్టణంలో నల్గొండ జిల్లా ఫిట్ ఇండియా ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా స్వేరోస్ ఉద్యమకారులందరి తరఫున డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి గొప్ప మార్పులు, అదేవిధంగా విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసేటటువంటి గొప్ప ప్రణాళికలో పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆలోచన విధానంతో రాబోయే కాలంలో దేశం ఒక గొప్ప దేశంగా ఆవిర్భవించే రోజులు త్వరలోనే ఉన్నాయని మేము భావించి ఈ ప్రతిజ్ఞ దివస్ని మేము జరుపుతున్నాం. ఇది గొప్ప రాబోయే కాలంలో వచ్చేటటువంటి తరానికి ఒక పెనుమార్పుగా ఈరోజు గుర్తుండిపోయే విధంగా ఉంది. కాబట్టి ఈరోజు నల్గొండ పట్టణంలో చేసినటువంటి 5K రన్, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ సార్ బర్త్డే ప్రోగ్రామ్కి మరి చాలామంది ఉద్యమకారులు చాలామంది విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఆలోచన ఉందో అది ప్రతి దాన్ని కూడా సమాజం ఒకసారి నిశితంగా పరిశీలించాలని, ఎందుకు ఇంత గొప్ప మార్పులు వస్తున్నాయి, దీని వెనుక ఎలాంటి త్యాగం ఉంది, ఎలాంటి శ్రమ ఉంది అని ఆలోచన చేయాలని, ఒక గొప్ప భారతాన్ని నిర్మించడానికి ఈ ఆలోచనను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దివాస్ సందర్భంగా ప్రవీణ్ కుమార్ సార్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 23 తారీఖు రోజు మేము స్వేరోస్గా ఉండి ఫిట్ ఇండియా ఫౌండేషన్ మెంబర్గా ఉండి ఏ వ్యక్తి ఈరోజు ఇప్పటివరకు చూసుకున్నాము, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎవరైనా ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఈ విధంగా సేవ చేసినారు. నాకు 38 సంవత్సరాలను చూస్తున్నాను. గత ఎడ్యుకేషన్ నుంచి నేను కూడా రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ చదువుకున్నాను. ఈ విధంగా సేవ చేసిన మాత్రం ఎవరు లేరని నేను భావిస్తున్నాను. గవర్నమెంట్తో పోట్లాడి ఈరోజు పేద గుడిసెలో ఉన్నట్టును కూడా అమెరికా పోయే సదుపాయం కల్పించారంటే దానికి ప్రవీణ్ కుమార్ సార్ ఎంతో కృషి చేసి 20 లక్షల రూపాయలు ఈ ప్రతి ఒక్కరికి దానికి JRE TOEFL రాసి ప్రతి ఒక్కరికి ఫారెన్లో చదివే అవకాశం కల్పించినటువంటి ఈ వ్యక్తిని ఎంత ఇది తక్కువని అనిపిస్తున్నది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు వందల ప్రవీణ్ కుమార్ సార్లు తయారయ్యి దానికి అనుగుణంగా పనిచేసి సమాజ హితం కోసం సమాజాన్ని మార్చే దిశలో ప్రయాణిస్తారని కోరుకుంటూ ఈరోజు ప్రజ్ఞ దివాస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ మరో కొత్త ప్రజ్ఞతోటి మేము ముందుకు వచ్చి నల్గొండ జిల్లా లోపల ఈ అవేర్నెస్ క్రియేట్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఒక అద్భుతమైన రోజు. మన డాక్టర్ సుప్రీం స్వేరో అయినటువంటి ఫిట్ ఐకాన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బర్త్డేని సో చెమటతోటి మేము చేసి 5K రన్ చేసి గ్రౌండ్లో ప్రతి ఒక్కరు మన 100 కాన్స్టిట్యూషన్ల నుంచి వెళ్ళి 100 ప్లేస్లలో మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక బర్త్డే సందర్భంగా ప్రతిజ్ఞా దివాస్ నవంబర్ 23 ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి రోజుగా నేను చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు సో బయటికి మార్నింగ్ లేవగానే ఏదైనా ఒకటి ఫిజికల్ యాక్టివిటీ లేదా రన్నింగ్ కానీ వాకింగ్, మెడిటేషన్, యోగా ఏదైనా కానీ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీలుంటే 1 అవర్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అదేవిధంగా సారు ఎంతో కృషి చేస్తున్నటువంటి అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనే దాని మీద ఇక మాటల్లో చెప్పలేను సార్ గురించి వెళ్ళి. సో ఎంతో కృషి చేస్తున్నటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అవలీలగా ఫుల్ మారథాన్ 42 km ఈ వయసులో 54వ బర్త్డే సార్ది. సో ఈ వయసులో అవలీలగా ఫుల్ మారథాన్ కంప్లీట్ చేయడం అంటే ఈజ్ నాట్ ఏ జోక్. సో ఊపిరున్నంత వరకు కూడా పరిగెడతా అని చెప్పేసి అనే మన BSNL JTO గారు అన్న స్వామన్న రాష్ట్ర
జాయింట్ సెక్రటరీగా పనిచేసినటువంటి నాకు చేదోడు వాదోడుగా అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి స్పెషల్ థ్యాంక్స్ టు సోమన్న. ఈ కార్యక్రమంలో పిటిసి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గాదె లింగస్వామి, మందడి నర్సిరెడ్డి, చెంబులింగం, ఊట్కూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.